ఇండియాలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మరో మాట లేకుండా అనిరుద్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. వేరే సంగీత దర్శకులు క్వాంటిటీ విషయంలో అతన్ని దాటొచ్చు, కానీ క్వాలిటీ పరంగా చూస్తే అతడికి తిరిగేలేదు. అనిరుద్ పని చేస్తున్నాడు అంటే ఆ సినిమా సంగీతం వేరే లెవెల్లో ఉంటుంది. అది సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. తన సంగీతం కోసమే సినిమా చూడొచ్చు అని అందరూ బలంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని ప్రతిసారి అతను నిలబెట్టుకుంటూ ఉంటాడు. అనిరుద్ కు ధీటుగా నిలబడాలని, అతన్ని దాటిపోవాలని వేరే మ్యూజిక్ డైరెక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అదంత తేలిక కాదు. గతేడాది తమన్ ఈ విషయంలో ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశాడు. అనిరుద్ పనిచేసిన జైలర్, లియో లాంటి సినిమాలను ప్రస్తావిస్తూ వాటన్నిటికీ ఓజీ మన సమాధానం అన్నాడు. ఆ సినిమా వరకు అనిరుద్ కు తమన్ ధీటుగానే నిలిచాడు. ఓజీ పాటలు, బీజిఎం కు అదిరిపోయే స్పందన వచ్చింది. కానీ తమన్ ప్రతి సినిమాకు అంత టైం పెట్టి శ్రద్ధతో చేయడు. అందుకు కారణం అతను చాలా సినిమాలకు పని చేస్తూ ఉంటాడు కాబట్టి తనకు టైం తక్కువ. కొన్ని సినిమాలకు మొక్కుబడిగా మ్యూజిక్ లాగించేస్తూ ఉంటాడు. కొరియన్ కనకరాజు ఆ కోవకు చెందిన సినిమానే అని చెప్పాలి. ఈ సినిమాలో పాటలు, బీజిఎంలో ఏ స్పెషాలిటీ కనిపించలేదు. మ్యూజిక్ విషయంలో బాగా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల ఓజీ బీజిఎం ను రిపీట్ చేశాడంటూ అతన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. పెద్ద సినిమాలకు పెట్టే శ్రద్ధను చిన్న మిడ్ రేంజ్ చిత్రాల కోసం కొంతైనా పెట్టవా అంటూ అతన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో అనిరుద్ డీసీ అనే మిడ్ రేంజ్ మూవీకి బ్యాంగ్ బ్యాంగ్ మ్యూజిక్ ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కంటెంట్ పరంగా డీసీ మరీ గొప్ప సినిమా కాదు, కాదా రొటీనే అయినా టేకింగ్ చాలా బాగుంటుంది. ఎమోషన్లు వర్కౌట్ అయ్యాయి. అయితే ఓ మోస్తరుగా అనిపించే సన్నివేశాలను కూడా తన బీజిఎంతో అనిరుద్ వేరే లెవెల్లో నిలబెట్టాడు. ఎమోషన్లు పండడంలో కూడా తన స్కోర్ కీలక పాత్ర పోషించింది. ఈ స్థాయి సినిమా కోసం అతను అంత మనసు పెట్టి పనిచేయడం, కల్ట్ అనిపించే మ్యూజిక్ ఇవ్వడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. ఎంతో ప్యాషన్ తో పనిచేస్తే తప్ప ఇలాంటి అవుట్పుట్ రాదని, సినిమా స్థాయి చూడకుండా ఇలాంటి చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని వ్యాఖ్యానిస్తున్న నెటిజన్లు అనిరుద్ తో పోల్చి తమన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు.